రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విజయోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు సదస్సుకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా డిసెంబర్ 9న సచివాలయ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు 1,00,000 మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. హైదరాబాద్లో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విజయోత్సవాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు సదస్సుకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా డిసెంబర్ 9న సచివాలయ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు 1,00,000 మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. హైదరాబాద్లో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.